ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి ఇశ్రాయేలీలందరూ సాష్టాంగ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 120,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవా ధర్మములలో నిలుచుచుండగను లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలుచుచుండగను యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను ఇశ్రాయేలీలందరూ నిలిచియుండగను రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. మరియు తాను చేయించిన ఇత్తడి బలిపీఠము దహన బలులకును నైవేద్యములకును క్రొవ్వుకును చాలనందున యెహోవా మందిరము ముంగిటనున్న నడిమి ఆవరణమును సొలొమోను ప్రతిష్ఠించి అక్కడ దహన బలులను సమాధాన బలి పశువుల క్రొవ్వును అర్పించెను. ఆ సమయమందు సొలొమోనును అతనితో కూడా హమాతునకు పోవు మార్గము మొదలుకొని ఐగుప్తు నది వరకున్న దేశములో నుండి బహు గొప్ప సమూహముగా కూడి వచ్చిన ఇశ్రాయేలీలందరూ 7 దినములు పండుగ ఆచరించి 8వ నాడు పండుగ ముగించిరి. 7 దినములు బలిపీఠమును ప్రతిష్ఠ చేయిచు 7 దినములు పండుగ ఆచరించిరి. 7వ నెల 23వ దినమందు దావీదునకును సొలొమోనునకును తన జనులైన ఇశ్రాయేలీలకును యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచును మనోత్సాహము నొందుచును ఎవరి గుడారములకు వారు వెళ్ళునట్లు అతడు జనులకు సెలవిచ్చి వారిని పంపివేశెను. ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమందును తన నగరునందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించెను. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధపరచితిని. నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద నుండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకనుకూల వర్తనుడివై నడిచి నేను నీకాజ్ఞాపించిన దాని అంతటి ప్రకారము చేసి నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల ఇశ్రాయేలీలను ఏలుటకు స్వసంతతి వాడు ఒకడు నీకుండకపోడని నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసియున్న నిబంధనను బట్టి నేను నీ రాజ్య సింహాసనమును స్థిరపరచుదును.
అయితే మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసిన ఎడల నేను మీకిచ్చిన నా దేశములో నుండి మిమ్మును పెళ్లగించి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనములలో దానిని సామెతకాస్పదముగాను నిందకాస్పదముగాను చేయుదును. అప్పుడు ప్రఖ్యాతి నొందిన ఈ మందిర మార్గమున పోవు ప్రయాణస్థులందరూ విస్మయముంది యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఎందుకు ఈ ప్రకారముగా చేసునని ఎడగగా, జనులు ఆ దేశస్థులు తమ పితరులను ఐగుప్తు దేశము నుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విసర్జించి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించునని ప్రత్యుత్తరమిచ్చెదరు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 8వ అధ్యాయము. సొలొమోను యెహోవా మందిరమును తన నగరును కట్టించిన 20 సంవత్సరముల కాలము తీరిన తరువాత హీరాము తనకిచ్చిన పట్టణములను సొలొమోను కట్టించిన వాటిలో ఇశ్రాయేలీయులను కాపురముంచెను. తరువాత సొలొమోను హమాతు సోబా అను స్థలమునకు పోయి దానిని పట్టుకొనెను. మరియు అరణ్యమందుండు తద్మోరుకును హమాతు దేశమందు ఖజానా ఉంచు పట్టణములన్నిటికీ ప్రాకారములను కట్టించెను. ఇదియుగాక అతడు ఎగువ బేత్హోరోను దిగువ బేత్హోరోను గవునులు అడ్డగడలు గల ప్రాకార పట్టణములుగా కట్టించెను. బయలతును ఖజానా ఉంచు పట్టణములన్నిటినీ రథములుంచు పట్టణములన్నిటినీ గుర్రపు రౌతులుండు పట్టణములన్నిటినీ కట్టించెను. మరియు యెరూషలేమునందును లెబానోనునందును తాను ఏలు దేశములన్నిటి యందును ప్రాకారపురములుగా కట్టించవలనని తానుద్దేశించిన పట్టణములన్నిటినీ సొలొమోను కట్టించెను. ఇశ్రాయేలీల సంబంధులు కాని హిత్తీయులలో నుండియు అమోరీయులలో నుండియు పెరిజ్జీయులలో నుండియు హివ్వీయులలో నుండియు యెబూసీయులలో నుండియు శేషించియున్న సకల జనులను ఇశ్రాయేలీలు నాశనము చేయక వదిలివేసిన ఆయా జనుల సంతతి వారిని సొలొమోను నేటి వరకును తనకు వెట్టి పనులు చేయు వారినిగా చేసుకొని ఉండెను. అయితే ఇశ్రాయేలీయులలో ఒకనినైనను సొలొమోను తన పని చేయుటకు దాసునిగా నియమింపలేదు. వారిని యోధులుగాను తన అధిపతులలో ప్రధానులుగాను రథములకును గుర్రపు రౌతులకును అధిపతులుగాను నియమించెను. వీరిలో శ్రేష్ఠులైన 250 మంది రాజైన సొలొమోను క్రింద అధిపతులై ప్రజల మీద అధికారులై ఉండిరి. ఇశ్రాయేలీల రాజైన దావీదు నగరనందు నా భార్య నివాసము చేయవలదు, యెహోవా మందసమున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణం నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరునకు రప్పించెను. అది మొదలుకొని సొలొమోను తాను మంటపము ఎదుట కట్టించిన యెహోవా బలిపీఠము మీద దహన బలులు అర్పించుచూ వచ్చెను. అతడు అనుదిన నిర్ణయము చొప్పున మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినముల యందును అమావాస్యల యందును నియామక కాలముల యందును సంవత్సరమునకు ముమ్మారు జరుగు పండుగల యందును అనగా పులియని రొట్టెల పండుగ యందును వారముల పండుగ యందును పర్ణశాలల పండుగ యందును యెహోవాకు దహన బలులు అర్పించుచూ వచ్చెను. అతడు తన తండ్రి అయిన దావీదు చేసిన నిర్ణయమును బట్టి వారి వారి సేవా ధర్మములను జరుపుకొనుటకై వారి వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకును కట్టడను బట్టి అనుదినమున యాజకుల సముఖమున స్తుతి చేయుటకును ఉపచారకులుగా ఉండుటకును వంతుల చొప్పున లేవీలను ద్వారములన్నిటి దగ్గర కావలి ఉండుటకై వారి వారి వంతుల చొప్పున ద్వారపాలకులను నియమించెను. దైవజనుడైన దావీదు అలాగుననే యాజ్ఞ ఇచ్చియుండెను. ఏ విషయమును గూర్చియే గాని
బొక్కసములను గూర్చియే గాని రాజు యాజకులకును లేవీయులకును చేసియున్న నిర్ణయమును బట్టి వారు సమస్తమును జరుపుచూ వచ్చిరి. యెహోవా మందిరమునకు పునాది వేసిన దినము మొదలుకొని అది సంపూర్ణమగు వరకు సొలొమోను పని అంతయు చేయించెను. అప్పుడు యెహోవా మందిరము సమాప్తమాయెను. సొలొమోను ఎదోము దేశము యొక్క సముద్రపు దరినున్న యెసోన్గెబరునకును ఏలతునకును పోగా హీరాము తన పనివారి ద్వారా ఓడలను ఓడ నడుపుటయందు యుక్తిగల పనివారిని పంపెను. వీరు సొలొమోను పనివారితో కూడా ఓఫీరునకు పోయి అక్కడ నుండి 900 మణుగుల బంగారమును ఎక్కించుకొని రాజైన సొలొమోను నొద్దకు తీసుకొని వచ్చిరి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 9వ అధ్యాయము. షేబదేశపు రాణి సొలొమోనును గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధింపవలనని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంటబెట్టుకొని గంధవర్గములను విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోను నొద్దకు వచ్చి తన మనసులోని విషయములన్నిటిని గురించి అతనితో మాట్లాడెను. సొలొమోను ఆమె ప్రశ్నలన్నీయు ఆమెకు విడదీసి చెప్పెను. సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట ఏదియూ లేకపోయెను. షేబదేశపు రాణి సొలొమోనునకు కలిగిన జ్ఞానమును, అతడు కట్టించిన నగరును, అతని బల్లమీది భోజన పదార్థములను, అతని సేవకులు కూర్చుండుటను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతని గిన్నెలనందించు వారిని వారి వస్త్రములను, యెహోవా మందిరమందు అతడు అర్పించు బలులను చూచినప్పుడు ఆమె విస్మయమొంది రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజ వర్తమానమే గాని నేను వచ్చి దాని కన్నులారా చూచు వరకు వారి మాటలను నమ్మకయుంటిని. నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు. నిన్ను గూర్చి నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగానున్నది. నీ సేవకుల భాగ్యము మంచిది. ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనము మీద ఆసీనుడివై ఉండునట్లు నీయందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. ఇశ్రాయేలీలను నిత్యము స్థిరపరచవలెనన్న దయాలోచన నీ దేవునికి కలిగియున్నందున నీతి న్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించెను అని చెప్పెను. ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును, విస్తారమైన గంధవర్గములను రత్నములను ఇచ్చెను. షేబదేశపు రాణి రాజైన సొలొమోనునకిచ్చిన గంధవర్గములతో సాటి అయిన దేదియూ లేదు. ఇదియుగాక ఓఫీరు నుండి బంగారము తెచ్చిన హీరాము పనివారును సొలొమోను పనివారును చందనపు మ్రానులను ప్రశస్తమైన రత్నములను కూడా కొనివచ్చిరి. ఆ చందనపు మ్రానుల చేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకును సోపానములను, గాయకులకు తంబురులను, సితారాలను చేయించెను. అటువంటి పని అంతకు ముందు యూదాదేశమందు ఎవ్వరునూ చూచి ఉండలేదు. షేబదేశపు రాణి రాజునకు తీసుకుని వచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానములు గాక ఆమె మక్కువపడి అడిగినదంతయు రాజైన సొలొమోను ఆమెకిచ్చెను. తరువాత ఆమె తన సేవకులను వెంటబెట్టుకుని మరలి తన దేశమునకు వెళ్లిపోయెను. గంధవర్గములు అమ్ము వర్తకులను ఇతర వర్తకులను కొనివచ్చు బంగారము గాక సొలొమోనునకు ఏటేటా వచ్చు బంగారము 1332 మణుగుల ఎత్తు. అరబీ దేశపు రాజులందరూ దేశాధిపతులను సొలొమోను నొద్దకు బంగారమును వెండియు తీసుకుని వచ్చిరి. రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారముతో అలుగులు గల
200 డాళ్లను చేయించెను. ఒక్కొక్క డాలునకు 600 తులముల బంగారము పట్టెను. మరియు సాగగొట్టిన బంగారముతో 300 కేడెములను చేయించెను. ఒక్కొక్క కేడెమునకు 300 తులముల బంగారము పట్టెను. వాటిని రాజు లెబానోను అరణ్యపు నగరమునందుంచెను. మరియు రాజు దంతముతో ఒక గొప్ప సింహాసనము చేయించి ప్రశస్తమైన బంగారముతో దాని పొదిగించెను. ఆ సింహాసనమునకు దానితో కలిసియున్న 6 బంగారపు సోపానములను, సింహాసనమునకు కట్టియున్న బంగారపు పాదపీఠమును ఉండెను. కూర్చుండు చోటికి ఇరుప్రక్కల ఊతలుండెను. ఊతల దగ్గర 2 సింహములుండెను. ఆ 6 సోపానముల మీద ఇరుప్రక్కల 12 సింహములు నిలిచియుండెను. ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు. మరియు రాజైన సొలొమోనునకున్న పానపాత్రలన్నీయును బంగారపువై ఉండెను. లెబానోను అరణ్యపు నగరుననున్న ఉపకరణములన్నీయు బంగారముతో చేసినవి. హీరాము యొక్క పనివారితో కూడా రాజు ఓడలు తర్షీసుకు పోయి 3 సంవత్సరములకు ఒక మారు బంగారము, వెండి, ఏనుగు దంతము, కోతులు, నెమళ్లు అను సరకులతో వచ్చుచుండెను గనుక సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రానిదాయెను. రాజైన సొలొమోను భూరాజులందరికంటెను ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడాయెను. దేవుడు సొలొమోను యొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ అతని ముఖ దర్శనము చేయగోరిరి. మరియు ప్రతివాడును ఏటేటా వెండి వస్తువులను, బంగారు వస్తువులను, వస్త్రములను, ఆయుధములను, గంధవర్గములను, గుర్రములను, కంచెర గాడిదలను కానుకలుగా తీసుకుని వచ్చెను. రథములు నిలువయించు పట్టణములలోను రాజునొద్ద యెరూషలేములోను సొలొమోనునకు 4000 గుర్రపు శాలలను, రథములను, 12,000 గుర్రపు రౌతులను కలిగియుండెను. యూఫ్రటీసు నది మొదలుకొని ఫిలిష్తీయుల దేశము వరకును, ఐగుప్తు సరిహద్దు వరకును ఉండు రాజులందరిపైని అతడు ఏలుబడి చేసెను. రాజు యెరూషలేమునందు వెండి రాళ్లంత విస్తారముగా నుండునట్లును, దేవదారు మ్రాణులు షెఫేలా ప్రదేశమునకున్న మేడి వృక్షములంత విస్తారముగా నుండునట్లును చేసెను. ఐగుప్తు నుండియు సకల దేశముల నుండియు సొలొమోనునకు గుర్రములు తేబడెను. సొలొమోను చేసిన కార్యములన్నిటిని గూర్చి ప్రవక్త అయిన నాతాను రచించిన గ్రంథమందును, షిలోనీయుడైన అహీయా రచించిన ప్రవచన గ్రంథమందును, నెబాతు కుమారుడైన యెరోబామును గూర్చి దీర్ఘదర్శి అయిన ఇద్దోకు గ్రంథమందును రాయబడి ఉన్నది. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీలందరి మీద 40 సంవత్సరములు ఏలుబడి చేసెను. తరువాత సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పట్టణమందు పాతి పెట్టబడెను. అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము రాజాయెను. లూకా సువార్త 12వ అధ్యాయం. అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనున్నట్లు 1000 కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తపడుడి. మరుగైనదేదియు పడకపోదు, రహస్యమైనదేదియు తెలియపడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాటలాడుకొనున్నవి వెలుగులో వినబడును. మీరు గదులయందు చెవిలో చెప్పుకొనున్నది మిద్దెల మీద చాటింపబడును. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమీయూ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయు శక్తిగల వానికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును గదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరవబడదు. మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి. భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మరియు నేను మీతో చెప్పునదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొనువాడెవడో
మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొను. మనుష్యుల ఎదుట నన్ను ఎరగనను వానిని నేనును ఎరగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు. వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మేము తీసుకుని పోవునప్పుడు మీరు ఎలాగూ ఉత్తరమిచ్చేదమో ఏమి మాట్లాడుదుమా అని చింతింపకుడి. మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పుననెను. ఆ జనసమూహములలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని ఆయననడగగా, ఆయన పోయి మీ మీద తీర్పరినిగా నైనను పంచిపెట్టువానిగా నైనను నన్నెవడు నియమించెనని అతనితో చెప్పాను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్తపడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని, నేనిలాగు చేతును, నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను అనుకొనెను. అయితే దేవుడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నాను. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే యుండునని చెప్పాను. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరెడెక్కువ చేసుకొనగలడు? కాబట్టి అన్నింటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా? పువ్వులేలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలెనైనా అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలములో ఉండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంత నిశ్చయముగా వస్త్రములనిచ్చును? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి. అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటినన్నిటినీ వెతుకుదురు. ఇవి మీకు కావలసియున్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెదుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చిన్న మందా, భయపడకుడి. మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమయ్యున్నది. మీకు కావలసిన వాటిని అమ్మి ధర్మం చేయుడి. పాతగిలని సంచులను, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగరాడు, చిమెట కొట్టదు. మీ ధనమెక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. మీ నడుములు కట్టుకొని ఉండుడి. మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచుచు మనుషుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపకారం చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనుడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును.
గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయనను అడగగా, ప్రభువు ఇట్లనెను, తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటివారి మీద నియమించున్నట్టు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే, వాడు కనిపెట్టని దినములోనూ ఎరుగని గడియలోనూ ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. తన యజమానుని చిత్తమెరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తలుగును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేయువానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చితిని, అది ఇదివరకే రగులుకొని మండవలెనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది, అది నెరవేరు వరకు నేనెంత ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానము కలగజేయ వచ్చితినని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమనే కలగజేయ వచ్చితినని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా 2 ఉందురు. తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పెను. మరియు ఆయన జనసమూహములతో ఇట్లనెను, మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచునప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు, అలాగే జరుగును. దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడిగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింప నెరుగుదురు. ఈ కాలమును మీరు గుర్తింప నెరగనేలా? ఏది న్యాయమో మీ అంతట మీరు విమర్శింపనేలా? వాదించు వానితో కూడా అధికారి యొద్దకు నీవు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకొనుటకు త్రోవలోనే ప్రయత్నము చేయుము. లేదా అతడొకవేళ నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకుని పోవును. న్యాయాధిపతి నిన్ను బంట్రౌతులకు అప్పగించును. బంట్రౌతు నిన్ను చెరసాలలో వేయును. నీవు కడపటి కాసు చెల్లించు వరకు వెలుపలికి రానే రావని నీతో చెప్పుచున్నానెను. కీర్తనల గ్రంథం 1 కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులును, నీతిమంతుల సభలో పాపులును నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఇప్పుడు ట్యూన్ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.